నెల్లూరు మాగుంట లేఅవుట్లోని సిపిఆర్ కళ్యాణ మండపంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో వీపీఆర్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వేమిరెడ్డి శ్రీధర్రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి వేమిరెడ్డిని అందరికీ పరిచయం చేశారు. రూరల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలి రావడంతో కళ్యాణ మండపంలో కోలాహలంగా మారింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, పలువురు జనసేన, టీడీపీ నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ నెల్లూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి, చాట్ల నరసింహారావు, జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాకు మురళీరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ, స్టేజ్ ముందున్న కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీధర్ నన్ను ఈ ఆత్మీయ సభకి పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఆత్మీయం కంటే ఆత్మీయ సభతో పాటే దీంట్లో పరిచయం ఎక్కువ అవుతుంది. నాకు చాలా మందికి నేను ఎవరో తెలియదు. సో ఇది పరిచయ సభ కింద నేను తీసుకుంటున్నా. ఎందుకంటే రేపు నేను పోటీ చేయబోయేది నేను. శ్రీధర్ అంటే మీ అందరికీ రోజు చూస్తుంటారు. నన్ను చాలా మంది చూసుండరు, ఈ రోజే మొదటిసారి చూస్తుండొచ్చు కూడా. సో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం, మీ అందరి ముందు నేను మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక భానుశ్రీ మేడం అన్న మాట వాస్తవం. అసలు నేను కల్లో కూడా అనుకోలేదు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి పోటీ చేస్తాను. అది దైవజన్యం. భగవంతుడే నన్ను ఎత్తి పక్కన పెట్టాడు. ఇది నీది కాదురా, అదే నీకు. అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీ అందరూ కూడా రేపు నాకు ఆ సపోర్ట్ కూడా అట్టే ఉంటుందని అనుకుంటున్నా. లేకపోతే ఇటువంటి డిసిషన్ తీసుకోవాలంటే నాలో తీసుకోను. నా మనస్సాక్షిగా చెప్తుండా, నా కాన్షియస్ ఏది పర్మిట్ చేయదు. ఇది తప్పు అంటే నేను చేయను. ఎంత ఇల్లున్నా కానీ తప్పు అనిపించిందంటే నా గుండెల్లో అది 100 నేను చేసేవనే కాదు, చేయి కూడా. అటువంటి మనిషిని అది ఎంత తప్పు అనిపిస్తే నేను, అది భగవంతుడు నన్ను అటు బుద్ధి కొట్టించి ఈ పార్టీకి రావడం. ఇంకోటి కూడా చెప్పాలా మీకు, నాకు మొదటి రాజ్యసభ ఇస్తా అన్నారు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నేను పోటీ చేస్తాను సార్ లోక్సభ నుంచి అని చెప్పి ఎవరు కూడా అది చెప్పరు. కానీ అది కూడా దైవం నిర్ణయమే. పోటీ చేయి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ లోకి, ఓపెన్ పాలిటిక్స్ లేను. కానీ ఈరోజు పోటీ చేస్తున్నాను. మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని. జనసేన కలవడం, మనకి తెలుగుదేశం జనసేన రెండు ఈ కూటమి మనకి రేపు 100% మనం జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు కలయికతోటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో ఇటువంటి అన్ని మీ ఇబ్బందులు కూడా ఆ భగవంతుడే మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు. మనందరం కూడా రేపు ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితం. మన శ్రీధర్ కూడా ఎమ్మెల్యే కావడం ఖచ్చితం. ఎందుకంటే అది నేను చెప్పలేదు, అతనే అది తెచ్చుకున్నాడు. మనసుల్లో శ్రీధర్ అనిపించుకున్నాడు. అతను కష్టమే ఆ ఫలితం. ఖచ్చితంగా కూడా మీ అందరూ శ్రీధర్ని గెలిపిస్తారు. అందులో మేము ఇందాక చెప్పినట్టే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలవడంతో అది ఇంకా ముందుకి
సులభంగా ముందుకు పోతే గెలవడం కూడా సులభంగా అవుతుంది అందరికీ. ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ జనసేన కానీ అంటే తెలుగుదేశం లేదని కాదు, ఆ రెండు కూడా చాలా డిసిప్లిన్ పార్టీసే. ఈ రెండు కలవడం 3 డిసిప్లిన్ పార్టీస్ కలిస్తే రిజల్ట్ కూడా అట్టే ఉంటది. మన రిజల్ట్ రేపు అద్భుతమైన రిజల్ట్ మనం చూడబోతున్నాం. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీని గెలిపించేదానికి, ఈ కూటమిని గెలిపించేదానికి మీ అందరూ మీ ప్రయత్నం చేయండి, కష్టపడండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా ఫలితం ఉంటుంది. సో ఈరోజు ఈ ఆత్మీయ సభకి నన్ను పిలిచిందానికి చాలా సంతోషం. మీ అందరి ముందు ఉండడం కూడా చాలా సంతోషం. రేపు ముందు కూడా చెప్తున్నాను, రేపు గెలిచిన తర్వాత కూడా ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా ఈ విపిఆర్ అనే అతను నిలబడతాడు. మీకు శ్రీధర్ ఎంతో అదే బాటలో విపిఆర్ కూడా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిచయ వేదిక. ఎందుకంటే సోదరులారా, రేపు ఉదయం 10 గంటల పైన వచ్చే 48 గంటల్లో ఏ గంటలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. రేపు ఉదయం 10 గంటల పైన వచ్చే 45 గంటలలోపు ఏ గంటలోనైనా నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చే వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి, అది కాకుండా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని కీలక బాధ్యతలు చూడాలి కాబట్టి, ఒక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం క్షేత్రస్థాయి నాయకుల ముఖ్య కార్యకర్తలతో విపిఆర్ గారి పరిచయ వేదిక ఏర్పాటు చేసి మీ అందరి వద్ద వారు ఓటు అభ్యర్థన కోసం అడిగించాలనే ఆలోచన చేసిన దానికి నెల్లూరు రూరల్ నలుమూలల నుంచి ఇంత పెద్ద ఎత్తున మీరు ఇచ్చేసిన దానికి 2 చేతులు జోడించి సైన్యంగా ధన్యవాదాలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిచయ వేదిక అంటే వాస్తవం చెప్పాలంటే వారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ కూడా వినే ఉంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక చక్కటి విద్యాదాత. ఎందుకు విద్యాదాత అంటున్నానంటే, వారు రాజకీయాల్లో రాకముందే విపిఆర్ విద్యాసేవ ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థులకి యూనిఫారం దగ్గర నుంచి, స్కూల్ ఫీజుల దగ్గర నుంచి, ట్రావెల్స్ దగ్గర నుంచి మొత్తం సొంతంగా స్కూల్ పెట్టి విపిఆర్ గారు రన్ చేస్తున్నారు. ఈరోజు జిల్లాలో రాజకీయ నాయకులుగా ఉన్న పెద్ద పెద్ద కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులుగా ఉన్న ఆ పెద్ద కోటీశ్వరులు ఎంతమంది ఆ పని చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, దాన్ని ప్రజల్లో కూడా చర్చకు పెట్టండి. అంతేకాదు, రాజకీయాల్లోకి రాకముందు నుంచే నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో, ఎక్కడో మారుమూల గ్రామాల్లో మంచినీటి సదుపాయం లేకుంటే సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి తర్వాత వదిలేస్తాం, మీరు మెయింటైన్ చేసుకోండి. నేను కూడా రూరల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి మెయింటెనెన్స్ వాళ్ళని చేసుకోమన్నాం. 6 నెలలకో 9 నెలలకో అవి మూతపడ్డాయి. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ పెట్టడం కాదు, పెట్టిన తర్వాత దాని నిర్వహణ కోసం ఒక సమన్వయ కమిటీలు వేసి తన సొంత ఖర్చులతో చక్కగా ఎన్ని ప్లాంట్లు అయితే 100 ప్లాంట్లు పెట్టి ఉన్నారు, అవన్నీ కూడా ఈ రోజుకి సక్రమంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా చదువులోనూ క్రీడల్లోనూ మంచి రాణిస్తే వారికి ప్రోత్సహించాలని చెప్పని వారి కోసం అనేక రకాలుగా అండగా ఇచ్చిన వ్యక్తి. అన్నిటికీ మించి విపిఆర్ కళ్యాణ మండపం దగ్గరలో ఏదైతే ఒక హాస్పిటల్ పెట్టి రోజు 40 మంది అవుట్ పేషెంట్లకి వైద్య సేవలు అందించే పరిస్థితి. ఇక దైవ కార్యక్రమాలంటే హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా అనేక దైవ కార్యక్రమాలని నెత్తిని వేసుకొని చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. చిత్తశుద్ధితో చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వాస్తవం చెప్పాలంటే దేవుడే
వారికి ఒక దారి చూపించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చారని చెప్పి నేను చాలా స్పష్టంగా అదే కాకుండా ఇవన్నీ కూడా నేను మొన్న ఇందాక షాబీర్ ఖాన్ చెప్పాడు, మేము మొన్న ముఫ్తీ గారిని కలవాలని చెప్పని మదర్సాకి వెళ్ళాం. నేను అనుకున్నది వాస్తవానికి ఏంటంటే అసలు ముఫ్తీ గారితో వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళతో విపిఆర్ గారికి పరిచయం కూడా ఉండదేమో అని అనుకున్నాయి వాస్తవానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూడు దేవుడి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయో కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నాం. 2 నిమిషాల్లో రంజాన్ మాసం ప్రారంభమైనట్టు ప్రకటన వచ్చింది. ఆ రోజు ప్రారంభమవుతుంది కావచ్చు కాకపోవచ్చు, వెళ్ళి 2 నిమిషాల్లో రంజాన్ మాసం ప్రారంభమైంది. అప్పుడు ఆ ముఫ్తీ గారు చెప్తున్నారు, కొన్ని సంవత్సరాల ముందే రాజుపాలెంలో ముస్లింలు ఇఫ్తిమా ప్రార్థనలు చేస్తే ఆ యొక్క ముస్లింల ఇఫ్తిమా ప్రార్థనల కోసం అతి పెద్ద సహాయం మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేశారని చెప్పని వాళ్ళు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అదేవిధంగా ఏదైతే అమ్మవారి ఉత్సవాలు కావచ్చు, కార్తీక దీపోత్సవాలు కావచ్చు, అన్నిటికీ మించి ప్రీ క్రిస్మస్ అనేక సంవత్సరాలుగా ప్రీ క్రిస్మస్ వేడుకలు కావచ్చు, అంటే ఒక పక్క సేవా కార్యక్రమాలు, మరో పక్క ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక చక్కటి వ్యక్తిత్వంతో ఎవరితో వివాదాలు లేకుండా, ఎవరితో గొడవలు లేకుండా తన వద్దకు ఎవరైనా వస్తే చేతనైతే సహాయం చేయటం, లేకుంటే గమ్ము ఉంటుంది తప్ప అలాంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఉన్నప్పుడు కూడా ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా వారి మీద ఎక్కడా కూడా ఎంత విమర్శ కూడా చేసిన పరిస్థితి లేదు. విమర్శలు ఎవరు చేస్తున్నారంటే నిన్నటి దాకా విపిఆర్ గారిని గొప్పోడు, ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, సేవకుడు అని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం పార్టీలో నుంచి దూరంగా జరిగిన తర్వాత ఆయన దూరంగా జరిగే పరిస్థితి తీసుకోవచ్చనే ఆయన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. దానికి కూడా వేమిరెడ్డి గారు చెప్పే సమాధానం ఒకటి, ఆ దేవుడే చూసుకుంటాడు, నేనేం మాట్లాడనని చెప్పి ఒక చక్కటి సమాధానం. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, అనేక మంది కేంద్ర మంత్రులతో, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సైతం ఒక చక్కటి సంబంధాలు కలిగిన వ్యక్తి, దేశంలో అనేక సంస్థలతో ఒక మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి. వారు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే మనం అందరం కూడా సగర్వంగా ఎవరు మీ ఎంపీ అంటే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎంపీ ఒక సంస్కారవంతుడు, మా ఎంపీ ఒక పద్ధతి వ్యక్తి, మా ఎంపీ నిద్రలేసి మొదలుకొని ట్వీట్స్ లోనో ఫేస్బుక్ లోనో ఎవరు పడితే వాళ్ళని తిడతా ఇష్టారాజ్యంగా ఉండే వ్యక్తి కాదు. మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సేవకుడు, ఒక విద్యాదాత, ఒక వైద్యదాత, ఒక మంచినీళ్ళ దాత, అన్నింటికీ మించి అనేక సేవా కార్యక్రమాల దాతని మన సగర్వంగా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా వారికి కూడా బాధ్యత పెరుగుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే వారు ఎంపీ కావాలంటే లోక్సభకి పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కడి నుంచే రాజ్యసభ వస్తుంది. కానీ లోక్సభకు వచ్చారంటే ప్రజలతో దగ్గరగా ఉండాలా, అందరితో కలివిగా ఉండాలన్న ఆలోచనతో వచ్చారు. అలాంటి వ్యక్తిని గెలిపిస్తారు, దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ మామూలు గెలుపు ఉండకూడదు. కనీసం 3 లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తే అది మనందరి గౌరవం. అన్నిటికీ మించి నాకు కోరిక ఉంది, మనం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే మిగతా 6 నియోజకవర్గాలతో ఆరోగ్యవంతమైన పోటీ పడదాం. ఆరోగ్యవంతమైన పోటీ 7 నియోజకవర్గాల్లో నెల్లూరు రూరలే అత్యధిక మెజార్టీ ఉండాలా అనుకునే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు, జనసేన కార్యకర్త, నాయకుడు కష్టం చేయాలని కోరుకుంటూ, ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా, ఎంతో కాలంగా నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. నాతో పాటు నన్ను నమ్మి అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నా మీద నమ్మకంతో చురుగ్గా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ మీ అందరి గౌరవం కాపాడే విధంగా, మీ అందరి గౌరవం కాపాడటం అంటే ఏదో భుజం మీద చేసి బాగుండాలా, అమ్మ బాగుందా, నాయన బాగుందా, తాత బాగుంది, ఇది కాకుండా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా, మీ అందరి గౌరవం కాపాడే విధంగా, మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నేను నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ఎంత మొండిగా, ఎంత బండగా ఉంటానో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. రేపటి రోజు ఒక్కడి వాస్తవం గుర్తుంచుకోండి, రేపటి రోజు సూర్యుడు
తూర్పును ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జనసేన కూటమి ఏదైతే ఒక ప్రపంచం మహాప్రపంచం ఖాయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆనాడు ఏదైతే అధికారం లేని వేళ పార్టీ కోసం కష్టం చేశారో వారందరి రుణం తీర్చుకునే దానికి ప్రయత్నిస్తా. ఒక్క నెల రోజులు పార్టీ కోసం, నా కోసం, వీపీఆర్ గారి కోసం మీరు కష్టపడండి. 5 సంవత్సరాలు మీకోసం నేను గొప్ప చాకరీ చేస్తానని చెప్తున్నాను. దీనికి ఎలాంటి అనుమానం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కార్యకర్తల కష్టం నాకు తెలిసినంతగా చాలా మంది రాజకీయాలు తెలియదని అభిప్రాయం. ఒక కార్యకర్త ఆకాంక్ష ఏ విధంగా ఉంటుందో, కార్యకర్త కష్టం ఏ విధంగా ఉంటుందో, ఆ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో స్వయంగా నా జీవితంలో అనుభవించిన వ్యక్తిని. కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నా, ప్రతి కార్యకర్త ఏదైతే తెలుగుదేశం జనసేన తేడా లేకుండా ప్రతి కార్యకర్త నా 2 కళ్ళలాగా చూసుకుని మీ అందరి చేత ఎన్నికలు పూర్తయిన 90 రోజుల్లోపే మేము ఒక మంచి వ్యక్తికి సహాయం చేశాం. మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతారని తెలియజేస్తున్నాను. ఇకపోతే 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఇందాకే చెప్పే మీకు రేపు ఉదయం 10 గంటల పైన 48 గంటల్లో ఏ గంటైనా నోటిఫికేషన్ రావచ్చని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఒక పాంప్లెట్ ఇవ్వాలన్నా, వాల్ పోస్ట్ ఇవ్వాలన్నా, మాట్లాడాలన్నా అనేక రకాల పర్మిషన్లు. కాబట్టి మనం ఒక కార్యక్రమం అనుకున్నాం ఇంతకు ముందు, కానీ అనేక రకాల ఒత్తిళ్లు ఆ కార్యక్రమం చేయలేకపోయినాం. ఏదా కార్యక్రమం అంటే ఒక్క గంటలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ జనసేన సందేశం వెళ్లే విధంగా ఓ కార్యక్రమం అనుకున్నాం. కానీ అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాల సమస్యలు, బాబు గారి అరెస్టు, లోకేష్ గారి పాదయాత్ర, బాబు గారి మీటింగు, అనేక రకాల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఏదేమైనా అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే ఆగిందని అనుకుంటున్నా. కాబట్టి మీ అందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటింటి కరపత్రం. ఏదైతే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క 3 చిత్రాలతో ఉమ్మడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటింటికి ఓటు అర్పించేది. ప్రతి నాయకుడు కార్యకర్త చెప్తూ ఉన్నా, దీన్ని నేను ఈ గంటలో చెప్పి రేపు పంచాలంటాం చాలా కష్టమే, నేను కాదను. కానీ కష్టాన్ని సాధ్యం చేసే శక్తి మీ అందరి వద్ద ఉందని మనసా వాచా నమ్మి మీ అందరి సాక్షిగా వీపీఆర్ గారికి మాట ఇస్తూ ఉన్నా. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి రేపు సాయంకాలం కల్లా ఇంటింటికి ఈ కరపత్రం చేర్చేదానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా. లేదు రేపు ఉదయం దాకా ఎందుకు, ఇక్కడ అరగంటలో మీటింగ్ అయిపోతే విడతాం, ఇప్పుడే స్టార్ట్ చేస్తామన్న అభ్యంతరం లేదు. ఏది ఏమైనా రేపు సాయంకాలం లోపల, ఎందుకంటే మన సమయం లేదు, 10 గంటల పైన ఏ గంట అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఉద్యమ స్ఫూర్తితో మీరు తీసుకుని రేపు సాయంకాలం 6 గంటల లోపు ఇంటింటికి కరపత్రాన్ని ఇసిరేయడం కాకుండా, పోతా ఇసిరేసుకుంటూ పోకుండా ఇంటింటికి వెళ్లి దండం పెట్టి అమ్మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు, అన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పంపించారు ఈ కరపత్రం అందించాలని చెప్పని. అదేవిధంగా మీ ప్రాంతాల్లో న్యూస్ పేపర్స్ కానీ, అనేక రకాల టీ స్టాల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, గ్రంథాలయాలు కానీ అనేక ఉంటాయి. ప్రతి ఏరియాలో కూడా పాంప్లెట్లు పెట్టండి. మీ ఏరియాలో ఆ యొక్క పేపర్ బాయ్స్తో మాట్లాడి ఆ యొక్క పేపర్లో పెట్టండి. దీనికి సంబంధం లేకుండా దాని పట్ల జరగాల, దానికి సంబంధం లేకుండా ఇంటింటికి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు వెళ్లి ఈ కరపత్రాలు ఇవ్వాలని వేదిక మీద నుంచే జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు కోరుతూ ఉన్నా. మీరు కూడా మీ యొక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ చెప్పినట్లయితే రేపటి రోజు ఎలాంటి ఆలస్యం లేకుండా 7 గంటలకి, వీలైతే 3 సాయంకాలం 7 గంటలకి ప్రారంభించాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ, ఇక చివరి మాట, రేపటి రోజు మనకు పాంప్లెట్ అయిపోతే ఎల్లుండి కాకుండా మొన్నాడు చిలకలూరుపేటలో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ, తొలి సభ. ఏదైతే తెలుగుదేశం పార్టీ
కూటమిగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉమ్మడి వేదిక ఏదైతే 17వ తారీఖున మనందరం కూడా చెన్నగూడపేట వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే వాహనాలు సిద్ధం చేసుకుని వీలైనంత ఎక్కువ మంది చెన్నగూడపేట మనకి పెద్దగా టైం పట్టదు, మహా అంటే 2 గంటల 10 నిమిషాలు పడుతుంది. కానీ మనది కూడా దగ్గర నియోజకవర్గం కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం జనసేన నాయకుడు ఆ యొక్క చెన్నగూడపేట సభకి హాజరు కావాలని చెప్పని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు చిట్ట మాట, మీ అందరికీ మీ ఎమ్మెల్యేగా కాకుండా మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నాదో అభ్యర్థన. ఏదైతే డివిజన్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు, పాత కొత్త కలయిక ఉంది. ఈ పాత కొత్త కలయికలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, రాకుండా ఉండవు. అలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని పెద్ద చేసుకొని ఆ పంచాయతీలు తీసుకొని వచ్చి నాకు చెప్పి నేనుండే ఒత్తిడిలో నేను కాస్త సరిగ్గా ఓపిక వెళ్ళాక అనవసరమైనటువంటి పరిస్థితి. దయచేసి మీరు ఎంతో కాలం కష్టపడ్డారు, కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డారు, ఓ ఏడాదిగా నాతో పాటు వచ్చి కష్టపడే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడా కూడా చిన్న భేదాభిప్రాయం లేకుండా ఎవరైనా పొరపాటు చేస్తే, ఎక్కడైనా ఏ తెలుగుదేశం నాయకుడైనా ఏ జనసేన నాయకుడైనా పొరపాటు చేస్తే ఆ తప్పు నాదిగా భావించండి, నేను చేసిన పొరపాటుగా భావించండి. వాళ్ళు మీకు నచ్చే పని చేస్తే అది వాళ్ళు చేసిన మంచి పనిగా భావించండి. దయచేసి చిన్న చిన్న విషయాలు రాద్ధాంతం చేయకుండా, పెద్ద చేయకుండా, పనులు ఒత్తిడిలో ఉండడం, సమయం లేదు, అనేక రకాల కార్యక్రమాలు, వ్యవహారాలు. ఎన్నికలు ఉన్న తర్వాత మీకు తెలియదేం కాదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలు ఉన్న తర్వాత ఏదైతే కొన్ని వందల మంది నాయకుల కార్యకర్తల కష్టం, పార్టీ గుర్తు, వాటన్నిటికీ తోడు ఇతరత్ర అనేక రకాల ప్రయత్నాలు ఉండాలా. ఆ ప్రయత్నాల్లో మా ఒత్తిడిలో మేము ఉంటాం. దయచేసి ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా చిన్న చిన్న విషయాలని సర్దుకోవాలని. ఏదైతే మీ అందరికీ నేను మనం చేసేది ఒకటే, పోలింగ్ అయిపోయిన దాకా నేను ఏమి చెప్తే అది మీరు వినండి. పోలింగ్ అయిపోయిన దాకా నేను ఏమి చెప్తే అది మీరు వినండి. పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏమి చెప్తే అది నేను ఇంటా. నాకు ఇష్టం ఉన్నా నాకు ఇష్టం లేకుండా పోలింగ్ పూర్తయిన తర్వాత ఏమి చెప్తే వింటా. అదేవిధంగా సోషల్ మీడియాని వేదిక చేసుకుని అవతల వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడారని దయచేసి మీరు దానికి పాల్పడవద్దు. రాజకీయ విమర్శలు ఖచ్చితంగా చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఎండగట్టండి, దాంట్లో తేడా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారీతిగా మనం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మనం కూడా దానికి పాల్పడి ఆ ఎలక్షన్ వర్క్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో మీ బాధ నాకు తెలుసు, మీ ఇబ్బందులు నాకు తెలుసు, మీ ఆవేదన నాకు తెలుసు, మీ ఆవేశం నాకు తెలుసు. దయచేసి విధానాల పరంగా ప్రశ్నించండి. లేదు ఏదైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. కాబట్టి దయచేసి మీ మనోభావాలు ఏదైనా ఉంటే పోలింగ్ వరకు మాత్రం కాస్త పక్కన పెట్టండి. పోలింగ్ దాకా నేను చెప్పిందే మీరు చేయండి. పోలింగ్ తర్వాత మీరు ఏమి చెప్తే అది చేసేదానికి నేను మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా సిద్ధంగా ఉంటానని చెప్పని కూడా మీ అందరి వద్ద కూడా మనం చేసుకుంటూ మరోసారి చెప్తున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నాకున్న బంధం నిజంగా నాకు బాధేసింది. కారణం ఏంటంటే వీపీఆర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అంటుండాను, నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే. 2012లో అంటే నేను ఎమ్మెల్యే కూడా కాదు, 2012లో ఏదైతే ఆ రోజు మేము సొంతంగా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినప్పుడు వీపీఆర్ గారి దగ్గరికి వెళితే ఆ రోజు నేను నాతో పాటు రూప్ కూడా ఉన్నాడు. వెళితే పరిచయం లేకుండా కూడా మీ ఎమ్మెల్యేలే కాకుండా కూడా వారు మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించిన కదా. ఆ తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టినప్పుడు ఉప ఎన్నికల్లో వారు పార్టీకి చేసినటువంటి, వైసీపీ చేసినటువంటి సహాయం అన్నిటికీ మించి 2014లో మాకు టికెట్లు వచ్చే దాంట్లో కూడా వారి మాట సహాయం, టికెట్లు వచ్చిన తర్వాత ఇతరత్ర సహాయం. తర్వాత 5 సంవత్సరాల పాటు కూడా నాకు వారితో వ్యక్తిగత సంబంధాలు దండిగా ఉన్నాయి. 2019లో కూడా వారు అదేవిధంగా నాకు ఉపయోగపడ్డారు. అందుకే ఒక పక్క వారు, ఒక పక్క మనం. ఇంకా రాజకీయాల్లో తప్పదు, ఒక జెండా పట్టుకున్న తర్వాత మన లైన్ ప్రకారం మనం పోవాల్సిందే. కానీ మీ అందరి సమక్షంలో ఆ భగవంతుడికి
ముక్కోటి దేవతలకి హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా ప్రతి ప్రార్థనా మందిరానికి నేను దండం పెట్టి నాకు ఆ యొక్క దేవతలు, ఆ యొక్క దేవుళ్ళు, హిందూ, ముస్లిం, క్రైస్తవ ఆ యొక్క నిష్ఠా గరిష్టలతో ఏదైతే అన్ని ఆ యొక్క చేస్తున్న ప్రార్థనలు ఫలించి వారు నేను ఒకే పార్టీలో పోటీ చేస్తున్నాం. వారికి నాకు మధ్య ఉండేది రాజకీయ బంధం కాదు, వారికి నాకు మధ్య ఉండేది కుటుంబ బంధం. దాంట్లో ఏం తేడా లేదు. నేను మీ అందరి సమక్షంలో వీపీఆర్ గారిని అడుగుతున్నా, అన్న ఖచ్చితంగా 3 లక్షల ఓట్లతో మీరు గెలుస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏదైతే జిల్లాలో 1 కోసం మేము తాపత్రయపడతాం. ఒకవేళ 1 రాకుండా 2వ స్థానం అయితే మాత్రం పక్కా రాసి పెట్టుకుని తేడా లేదన్నా. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1వ స్థానం కోసం మేము పాకులాడతాం. దేవుడి ఆశీస్సులు ఉంటే 1వ స్థానం వస్తుంది. ఒకవేళ కాదనుకుంటే 2వ స్థానం మాత్రం 100% పక్క. ఆ యొక్క 2 అతిపెద్ద మెజార్టీ మేము ఇచ్చినప్పుడు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ యొక్క కష్టాల్లో పనిచేసినటువంటి కార్యకర్తల, నాయకుల ప్రయోజనాలు, ఆకాంక్షలు ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ కష్టకాలంలో మీకు అండగా నిలిచిన తెలుగుదేశం, జనసేన నాయకుడి, కార్యకర్త రుణం తీర్చుకునేదానికి నాకు మీ ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ, ఏ నాడు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని వచ్చి నేనుగా వ్యక్తిగత పని అడగను. నేను అడిగేది 2 పనులు ఉంటాయి. ప్రజలకు మేలు చేసే పనులన్నా ఉంటాయి. లేదు అనుకుంటే పార్టీ నాయకుల, కార్యకర్తలంటే నాకు అది పిచ్చన్నా, అదొక వ్యసనం అన్నా, మీరు ఏమైనా అనుకోండి, అంకితభావం అనుకోండి, నిబద్ధత అనుకోండి, నాకు అదొక వ్యసనం. పార్టీ కార్యకర్త, నాయకుడు అంటే వారి ప్రయోజనాల విషయంలో మాత్రం నేను ఎక్కడా కూడా ఏ ఒక్కరితో కూడా రాజీ పడలేదు. అది నా యొక్క బలహీనత. కాబట్టి ఆ నాయకుల, కార్యకర్తలకి సహాయం చేసే విషయంలో కూడా మీరు మాకు అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, ఈ పాంప్లెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంకాలం ఇంటింటికి చేరాలా. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి దీని మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏమా ఏంటనే చేసి ఒక విషయం చెప్పడం మర్చిపోయిందా కానీ, చాలా మంది అధికార పార్టీ నాయకులు పాపం కోడ్ వచ్చేస్తుందని తెలిసినట్లేదో తెలియనట్లేదో అర్థం కాక ఇంకా బెదిరింపు పాల్పడతాము. కానీ అమ్మా ఆల్మోస్ట్ ఆల్ అధికారుల్లో మార్పు వచ్చి 3-4 నెలలు అయింది. 3-4 నెలల నుంచి అంటే అధికారులందరూ నాతో మాట్లాడుతున్నారు కాబట్టి చాలా తేడా ఉంది. ఇక రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారే ఉండడు, మన మాట వింటారు. ఎందుకు వింటారంటే రాబోయేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమే. మనందరికంటే బాగా అధికారులు తెలుసు. కాబట్టి ఆ బుడ్డ బెదిరింపుల్ని ఎవరూ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ సమయంలోనైనా నాకు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ, గిరీక్ కానీ ఎవరికైనా సరే ఫోన్ చేయండి. మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. అధికారుల నుంచి ఇంకా ఎలాంటి వేధింపులు ఉండవు. కాబట్టి దయచేసి ధైర్యంగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ అందరినీ కలుపుకొని ఎన్నిక చేయండి. ముఖ్యంగా చేరికల్ని ఇంకా ప్రోత్సహించండి. మీరు అనొచ్చు ఇంకా రోడ్లలో చేరికలు ఏమున్నాయనా, అన్ని అయిపోయింది కాదు. ఇంకా కిందకు పోయి క్షేత్ర స్థాయిలో ఇంకా చేరికల్ని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటూ, దయచేసి అందరూ ఒక చిన్న అల్పాహార విందు ఏర్పాటు చేసి ఉంది, దాన్ని తీసుకుని మన రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతోంది. చాలా మంది ఈ అలయన్స్ ని రకరకాలుగా చెప్తూ అపవిత్ర కాంబినేషన్ అని చెప్పి, మేము అలాగే సింహాలన్నీ సింగిల్ గా వస్తాయని చెప్తున్నారు. మనము ఎన్నో యుగాలుగా చూస్తున్నాము. అన్ని యుగాల్లో రాక్షసులు కూడా సింగిల్ గానే వస్తారు. కానీ దేవతలు అందరూ కలిసి ఆ రాక్షసులను అంగమొందించడానికి ఎలా అయితే కలిసి కృషి చేస్తారో, ఈ రోజు ఈ 2 పార్టీల కాంబినేషన్ కూడా అలాంటిదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు నిర్వహిస్తున్న రాక్షసుని పతనం తప్పకుండా కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి కాంబినేషన్ లో ఈ రోజు మనం ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాము. ఎలా అయితే నరకాసురుడు ఆడవాళ్ళు నన్ను ఏం చేస్తుంది, ఏం చేయలేదు కదా అనేసి ఆయన కోరుకోమంటే ఆడవాడి చేతుల్లో చనిపోవాలని చెప్పి కోరుకున్నాడు. అలాగే రేపు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క మహిళ, ఇక్కడున్న మహిళలందరూ కూడా సత్యభామలే, నరకాసుల వద్ద చేసి ఈ రాష్ట్రాన్ని, ఈ రాక్షసులను విముక్తి కలిగిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన అభ్యర్థుల విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
ఈరోజు కలిసి వచ్చే కాలం వస్తే కలిసి వచ్చే కొడుకు పుడతాడని అందరూ అంటారు. అలాగే మనం ఎవరు కూడా ఊహించుంటాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తారని. కానీ మంచి టైం వస్తుంది కాబట్టి ఈ రోజు ఆయన ఆ పార్టీని కావాలనుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం, మనకు ఎంపీ అభ్యర్థిగా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాంటి అభ్యర్థి రావడం నిజంగా మనందరికీ కూడా అదృష్టము. అలాగే ఇంకా శ్రీధర్ అన్న గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. రోజు మనం చెప్పుకుంటాం కార్యకర్తలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేస్తే ఈరోజు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ ఒక ఇన్సిడెంట్ చాలు మన శ్రీధర్ అన్న గురించి మాట్లాడుకోవడానికి. నేను ఈ మధ్య ఒక ప్రచారంలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎర్రగడ్డ హర్జన వాళ్ళ ఇంట్లో అతనికి డయాలసిస్ పేషెంట్, వాళ్ళ కొడుకు బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వాళ్ళకి కనీసం ఫెడరేషన్ కార్డు కూడా లేకుండా తీసేసింది ప్రభుత్వం. వాళ్ళు అంత ఇబ్బంది పడుతుంటే చూసి ఒక వారం రోజులుగా నేను చాలా మదన పడుతున్నాను. ఇలాంటి వాళ్ళకి నేను ఎలా సహాయం చేయగలను అని నేను ఒక సందర్భంలో అనుకున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళకైతే ట్రస్ట్ ఉంటుంది, తప్పకుండా అలాంటి వాళ్ళని అడగొచ్చు అని. కానీ బాగున్నారంటే బాగున్నారు, అంతకంటే నాకు పరిచయం లేదు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి అడగడం ఎందుకు లేదు, బాగా అయిపోయాడు. నిన్న ఒక సందర్భంలో ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యర్థి పార్టీ వాళ్ళు శ్రీధర్ అన్న అంటే పడని వాళ్ళు ఆయన ఏం చెప్పాడంటే, ఒక్కసారి శ్రీధర్ అన్నతో చెప్పమాట నేను చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటి మనం ఆడకూడదు, దాటి వాళ్ళకేమి ఇబ్బంది. కాబట్టి నేను అసలు అన్న దగ్గర ఒకసారి కూడా దాని గురించి ప్రస్తావించలేదు. ఆయన చెప్పాడు, అతనికి చదువుకునే పిల్లలకి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి సహాయం చేయడము, అలాగే ఎవరైనా ఇట్లా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వాడికి హెల్ప్ చేయడం అనేది అతనికి చాలా ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్రెస్టే కాదు, అతనికి ఒక వ్యసనం అని చెప్పారు. ఇంకా అంతకంటే ఆయన హెల్పింగ్ నేచర్ కి గొప్ప ఉదాహరణ నేను ఉండదు అని మాత్రం తెలియజేసుకుంటూ, అంటే ఈ సందర్భంగా ఆయన చెయ్యాలి నేను చెప్పలేదు, కానీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా ఆయనలో ఉన్న గుణాన్ని గుర్తించి ఈ రోజు మాట్లాడుతున్నారంటే అలాంటి నాయకుడు మనకు ఈ రోజు అభ్యర్థిగా ఉండడం మనందరం చేసుకున్న అదృష్టం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జోష్ అనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలవాలి. ఎందుకంటే ఈ రోజు నిజంగా నెల్లూరు ప్రజలు అదృష్టం చేసుకున్నారని మాత్రం ఖచ్చితంగా మనం అందరం గ్రహించాలి. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ వచ్చేసి మన శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్త కోసం, అలాగే తన సైన్యం కోసం ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేటువంటి నాయకుడు ఉన్నారంటే మన శ్రీధర్ రెడ్డి గారు. అలాగే నారాయణ సారు అభివృద్ధి పరంగా ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన ఎంపీగా నియమించడం కానీ, అలాగా ఈరోజు మహిళలకు మేము ఈరోజు గౌరవించే విషయం ఏంటంటే కోవూరికి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారిని నియమించడం అనేది నిజంగా మహిళలుగా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలకు కూడా అవకాశాన్ని కల్పించడం అనేది మేమందరం కూడా గౌరవిస్తున్నాం. ముఖ్యంగా మనమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా మన నాయకులైనటువంటి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించుకొని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అబ్బాయికి ఆ పరిస్థితి ఉండకూడదు, ప్రతిసారి కూడా చదివే ఒక ఉన్నతమైన పరిస్థితి తీసుకుని వెళ్తుందని చెప్పి ఆ రోజు ఆ పిల్కాడికి ఇచ్చినటువంటి పురస్కారం ఈ రోజు ఒక అబ్బాయి ఒక ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు, ఇంకొక ఫైనాన్స్ కంపెనీలో వాడు సేల్స్ మ్యాన్ గా ఉన్నాడు, మొబైల్ షాప్ లో సేల్స్ మ్యాన్ గా ఉన్నాడు. ఈ రోజు ఆ రుణం తీసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఈ యొక్క కార్యకర్తల బాధలు చేసినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్ లో స్థలాలు లేవు, ఇల్లు లేవు, వారానికి ఒకసారి పిక్నిక్ వచ్చే వ్యక్తి కాదు శ్రీధర్ రెడ్డి గారు. పక్కనే మాగుంటలో ఒక ఇల్లు అయితే ఒక 10-30 అడుగుల దూరంలో పార్టీ ఆఫీస్ ఉంటుంది. 24 గంటలు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రజలు ముందులో ఉండేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మేము ప్రతి ఒక్కరు నిలబడాల్సిన అవసరం ఉంది. మరొక చిన్న విషయం, మామూలుగా మొన్నంతగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు వింటమే కానీ ఏ రోజు ఆయనతో పరిగణించి కానీ ఈ విధంగా మాట్లాడే పరిస్థితి. ఆ రోజు పార్టీ ఆ పార్టీ రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యేగా తీసుకుపోయి కనిపించడం, అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఒక దుష్ప్రచారం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది. ఒక పెద్ద మనిషిని మైనార్టీకి ఇబ్బంది పెట్టాడు, మైనార్టీకి టికెట్ ఇచ్చారని బయటకు వచ్చారని చెప్తే దాన్ని ఖండించాలని చెప్తే మేము మైనార్టీ నాయకులు అందరం ఖండించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలబడటం జరిగింది. ఒక ముస్లిం
ముస్లిం మా బ్రదర్ నాది ట్రావెల్స్ ఉద్యోగం అయితే కయ్యూం భాయ్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో ఒక 15 రోజుల ముందు నాకు చెప్పడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచోడున్నా, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసేటువంటి వ్యక్తి. ఆయన ఈసారి గెలిపించుకోవాలంటే మామూలుగా ఒక మనిషి తెలిస్తే ఏదో తెలుసని చెప్తారని అనుకున్నాను. కానీ మొన్న రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు మదర్సాకి వెళ్ళినప్పుడు ఆ కయ్యూం అనే వ్యక్తికి ఆప్యాయంగా పలికించిన సందర్భం నేను చూశానని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసి చూసి ఆయన పలికించిన విధానం నేను చూశాను. ఒక మనిషి పరిచయం అయితే ఏ విధంగా పూర్తిగా నామమాత్రం అడగడమే కాకుండా వాళ్ళ యోగక్షేమాలు అడిగి ఎక్కడ ఉన్నావు, ఏదైనా అవసరమైతే నువ్వు నా ముందుకు వచ్చి ఏదైనా వచ్చి చెప్పుకునే సందర్భం నేను కళ్ళారా చూశాను. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నెల్లూరు జిల్లా సస్యశ్యామలంగా ఉండాలన్నా ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే 50,000 పైచులకు మెజార్టీతో ఉండాలి. అలాగే పార్లమెంట్ లో ప్రభాకర్ రెడ్డి గారు 3 లక్షల పైచులకు ఓట్లతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరు పీకలు బిగించి చెప్పాలి. ప్రతి ఒక్కరు పీకలు బిగించి చెప్పాలని కోరుకుంటూ సలహా తీసుకున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము నెల్లూరు రూరల్లో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, నెల్లూరు నగరంలో కానీ జనసేన చాలా బలంగా ఉంది. ఎందుకంటే మనం ప్రతి ఎన్నికల్లో 2019లో చూసుకుంటే నెల్లూరు రూరల్లో 10,000 పైచులకు ఓట్లు ఈ కాన్స్టిట్యున్సీలో 2 నెలల ముందర తీసుకున్నా కానీ మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఇక్కడ పోటీ చేసి 10,000 ఓట్లు సంపాదించడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా 26 డివిజన్ కమిటీలు, అదేవిధంగా నగర కమిటీ మొత్తం అన్ని కమిటీలు వేసుకొని చాలా పటిష్టంగా మేము నెల్లూరు రూరల్లో జనసేన పార్టీని ఈరోజు బలంగా ముందుకు తీసుకొని వచ్చాం. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మన ఎవరైతే మనకి ఎంపీగా రాబోతున్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారికి కానీ మనం ఖచ్చితంగా మనందరం ప్రతి ఒక్క జన సైనికుడు ముందు నుండి మన పార్టీ ఏ విధంగా అయితే ఆదేశించిందో ఆ విధంగా వారి గెలుపు కోసం మనం కృషి చేయాలని, అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్లో కానీ, నెల్లూరు నగర జిల్లాలో కానీ ఈరోజు తెలుగుదేశం రావాల్సిన ఆవశ్యకత ఏ విధంగా ఉందో ఈరోజు మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీని వీడి కూడా ఈరోజు 100 సంవత్సరం ముందర వచ్చిన నేత ఒకరైతే అధికార పార్టీలో ఎన్నో అన్ని ఉన్నా కానీ అన్ని వదిలేసుకొని ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజల కోసం వచ్చిన నాయకులు మరొకరు. వారిద్దరి కలయికలో ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ, నెల్లూరు రోడ్లో కానీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా భారతీయ జనతా పార్టీతో కలిసి మనం ముందరికి తీసుకెళ్లి అవతల వైపు ఎవరున్నా అది ఎంత పెద్ద వస్తాలు వచ్చినా ఈ మన వస్తాలు వల్ల సరిపోయే ఇదైతే మనకి కనిపించదని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా మేము ఈ సభాముఖంగా పాటిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క జన సైనికుడు మీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తారు. 100% పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగానే మేము ముందరికి వెళ్తాము. మరియు ఎటువంటి విభేదాలు ఏమి లేవు. మేమందరం కలిసికట్టుగా జనసేన ముందరికి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. జై జై జనసేన. వైసీపీ నుంచి ఎవరైనా ఢీకొనే మగాడు ఎవరైనా ఉంటే మా శ్రీధర్కి ఎవరైనా వైసీపీ నుంచి ఢీకొనే మగాడు ఉంటే రూరల్లో సవాల్ చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఈ చేరికే దీనికి పెద్ద ఉదాహరణ. ఎక్కడికి వెళ్ళినా శ్రీధర్ గురించి చాలా గొప్పగా చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒక మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా శ్రీధర్నే. శ్రీధర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్, జై జనసేన. వైకల్యం శాశ్వతం కాదు, వ్యసనం మార్చలేనిది కాదు. తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చడానికి, మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. డిప్రెషన్, చావు భయం, సూసైడ్ ఆలోచనలు, దురలవాట్ల నుండి బయటపడలేకపోవడం, అతిగా టెన్షన్ పడడం, నిద్ర లేకపోవడం,
నరాల బలహీనత, ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ. అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా 100% ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం, ఈసీటీ పరీక్ష పూర్తిగా ఉచితం, మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం, ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.